చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తూ వస్తున్నారు. ఇకపోతే గురువారం హైడ్రా అధికారులు ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలోని 5 నిర్మాణాలను కూల్చివేయగా తాజాగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. హైడ్రా అక్రమదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇటీవలే ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో హైడ్రా ఇప్పుడు మళ్లీ దూకుడిని కొనసాగిస్తోంది. పెద్దమ్మ గుడి సమీపంలో నాలాను కబ్జా చేసి కొందరు నిర్మాణాలను చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందినట్లుగా తెలుస్తోంది. ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉదయం రంగంలోకి దిగిన అధికారులు నాలాపై 500 గజాల స్థలంలో నిర్మించిన ఆక్రమణలను పూర్తిగా నేలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే ఈ కూల్చివేతలు ప్రారంభించారు. ఇక ఇదిలా ఉంటే గురువారం ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభం అవ్వగానే ఓ వృద్ధుడు హైడ్రా సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. జేసీబీకి అడ్డుగా నిలబడ్డ ఆయనను హైడ్రా అధికారులు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. వృద్ధుడిని అదుపులోకి తీసుకోవటాన్ని ప్రశ్నిస్తూ ఓ వ్యక్తి హైడ్రా సిబ్బందితో దుర్భాషలాడారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తానికి పోలీసుల సాయంతో అధికారులు ఆక్రమణలను కూల్చివేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.